దీవెనలు కావాలి అని తల్లులు చాలా మంది చేతులు ఎత్తారు, చాలా సంతోషం. తండ్రులు కూడా చేతులు ఎత్తారు. బహుశా తల్లులు 10 మంది చేతులు ఎత్తితే తండ్రులు ఒక 3 చేతులు ఎత్తినట్టు ఉన్నారు. అంటే తత్తిమా తండ్రులు అందరికీ తీసుకుంటారు అనుకుంటా. లేదా మీరు అక్కడ కూర్చోండిలే, మీకు కొంచెం ఏదో రోజు శ్రమ పడ్డారు కాబట్టి శ్రమ పడినాక ఇంక మీ ఏం గుడికి ఏమవుతారులే, మీరు ఫోన్ చేసేసి పడుకోండి, మేము వెళ్ళొస్తాం. నాకు తెలియక అడుగుతా, ఇంటి పేరు తల్లిది ఉంటుందా తండ్రిది ఉంటుందా? తండ్రిదే కదా. మరి ఇంటి గురించి ఏమైనా చెప్పాలి అంటే తండ్రి చెప్తాడా తల్లి చెప్తాడా? మరి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నా కుటుంబం దీవించబడాలి అని తండ్రి అడుగుతాడా తల్లి అడుగుతాడా? ఊరిని అడుగుతున్నా, నాకు తెలియదు. మరి నా కుటుంబం దీవించబడాలి, నేను నా కుటుంబము యెహోవాని ఆశ్రయించుదాము అని పరిశుద్ధ గ్రంథంలో ఒకే ఒక వ్యక్తి చెప్తాడు, యెహోషువ. ఇజ్రాయేలు ప్రజలందరూ తమ ఇష్టానుసారము బ్రతకాలనుకుంటే మీ ఇష్టం, మీరు ఇష్టం బ్రతకండి, కానీ నేను మాత్రము నా కుటుంబం తరపున నేను మాట్లాడుతున్నా. నా కుటుంబం తరపున నేను మాట్లాడుతున్నా. నా భార్య కాదు నా కుటుంబం తరపున మాట్లాడేది, నా పిల్లలు కాదు నా కుటుంబం తరపున మాట్లాడేది, నేను మాట్లాడుతున్నా నా కుటుంబం తరపున. కుటుంబానికి శిరస్సుగా, కుటుంబానికి తలగా, కుటుంబానికి హెడ్గా, కుటుంబాధిపతిగా నేను మాట్లాడుతున్నా. నాదే ఫైనల్. నేను ఏది చెప్పితే అది నా కుటుంబం చేస్తుంది, అలా నడుచుకుంటుంది అని ఆనాడు యెహోషువ చెప్తున్నాడు. ఏమని? నేను నా కుటుంబము యెహోవాని సన్నుతించేదాము, లేదా ఆరాధించేదాము, లేదా ఆయనకి కలిసి ఉంటాము అని. మరి అటువంటి కుటుంబ పెద్ద తన కుటుంబం కోసం జరుగుతున్న ఈ 3 రోజుల పండగ ఫలాన్ని పొందటానికి ఎందుకు ఇక్కడికి రాలేకపోయాడు అంటే, పండగ వల్ల ఫలము రాదు అన్నటువంటి ఆలోచన. ఏం వెళ్తాంలే, రోజు చేసుకునేదిలే, ప్రతి సంవత్సరం దగ్గరగా 36 సంవత్సరం చేస్తానే ఉండాలి, ఒరిగింది లేదు తరిగింది లేదు, వెళ్ళటం దండగా అని మానేశారా? ఎందుకని తండ్రులు లేదా దేవుని యందు విశ్వాసము లేక ఆగిపోయారా? నాకైతే తెలియదు. తండ్రులుగా లేదా తల్లులుగా మీరు సమాధానం చెప్పుకోవాలి. ఈరోజు కుటుంబ వ్యవస్థకి ప్రధానమైనటువంటిది దేవుని యొక్క ఆలోచన. కుటుంబ వ్యవస్థ యొక్క ప్రధానమైన స్థితి కల్పించినటువంటి వాడు దేవుడు. మీరు మొదటి పట్న ఆలకించారు. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనము. దేవుడు వారిని దీవించి, ఇక్కడ వారిని అంటే ఎవరు? వీరు. బైదవే, చిన్నపిల్లలు మీలో ఎంతమంది మీ కుటుంబాలు దీవించబడాలని ఇష్టపడుతున్న చేతులు పై కదండి. చిన్నపిల్లలందరూ కూడా మీ కుటుంబం దీవించబడాలి. యేసు ప్రభు మీ గురించి ఒక మాట చెప్తున్నాడు రా. ఏంటో తెలుసా? చిన్న బిడ్డలదే పరలోక రాజ్యము, వారిని నా యొద్దకు రానిండు. చిన్న బిడ్డలదే పరలోక రాజ్యము, వారిని నా యొద్దకు రానిండు. ఆ పిల్లలది ఏముందండి అని మనం చాలా సార్లు చిన్న పిల్లలను ప్రక్కన పెట్టేస్తాం. కానీ చిన్న పిల్లలను గురించి కూడా ఈరోజు నేను మీతో చెప్పాలి. ముఖ్యంగా నేను 3 అంశాలు మీతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను. 3 అంశాలు. ఈ 3 అంశాలలో ప్రధానమైనటువంటిది స్వస్థత. స్వస్థత అది నేను తర్వాత మీకు చెప్తాను. ఓకే, చదవండి 28వ వచనం. దేవుడు వారిని దీవించి. ఎవరు ఇక్కడ వారిని? ఎవరి వీరు? అమ్మా, నా మాట వినపడుతుందా? గుడ్డేది జీలో పడ్డట్టు చదువుకుని పోతున్నావు. విను. దేవుడు వారిని దీవించి. ఎవరు ఇక్కడ వారిని అంటే? ఎవరు వీరు? ఎవరు వారు? ఎవరు? మీ నాన్న మీ అమ్మ?
అవ్వ, ఆదాము. మనందరికీ తెలిసినటువంటిది, దేవుడు ఆదాము చేసిన తర్వాత అది ప్రక్కటెమ్మ గురించి ఒక దాన్ని పీకి పారేసాడంట. బాబు లెక్కేసుకోకండి, మీకేమో ఉండే ఇక్కడ కూడా అన్నీ ఉంటాయి. అది అర్థమయ్యే రీతిలో స్త్రీ యొక్క స్థితిని వ్యక్తం చేయటానికి అలా చిన్నపాటి కథ కాని కథగా చెప్పారు. అంతేగాని మాకు లేడీస్కి ఏమో ఈ యొక్క 10 ఉంటాయి, జెంట్స్కి ఏమో 9 ఉంటాయి అనుకోకండి. ఓకే, దీన్ని నేను తర్వాత చెప్తాను మీకు. ఇక్కడ ఆదాము ఒంటరిగా ఉండటం దేవునికి ఇష్టము లేక అతనికి సరైన తోడును ఇవ్వాలి. అంటే ఎవరు సరైనది? సరైన తోడు. ఇక్కడ చాలా మంచి మాట అంటాడు. ఇక్కడ సరే, మా ఆదాము నిద్రపోయినప్పుడు ఆదాము యొక్క ప్రక్కటి ఎముక నుండి ఒక ఎముకను తీసి పారేసేసి దానికి ఒక స్త్రీ ఆకారాన్ని ఇచ్చి తీసుకొచ్చి ఆదాము ఎదుట నిలబెడితే ఆదాము ఒక మాట అంటాడు. ఏంటి ఆ మాట? నా ఎముకలలో ఎముక నా నుండి తీయబడినది కాబట్టి తిరిగి నాకు జత చేయబడుతుంది. నా నుండి తీయబడినది కాబట్టి నారీ యగును, తిరిగి నాకు జత చేయబడుతుంది. అంటే సరి అయినటువంటి తోడు ఆదాముకు తీసుకొచ్చి ఆయన ఎదుట పెట్టాడు. ఇంకొక మాట చెప్పాలి అంటే, ఆదాము చెయ్యి పట్టుకొని అవ్వమ్మ చేతిలో పెట్టాడు, అవ్వమ్మ చేయి పట్టుకొని ఆదాము చేతిలో పెట్టాడు. పెట్టి అప్పుడు వాళ్ళతో ఒక మాట చెబుతూ ఉన్నాడు, మీరు ఫలించండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు ఫలించండి, భూమిని సంక్రమించుకోండి, గో అండ్ మల్టిప్లై. ఇద్దరిని ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తదుపరి ఆ దేవుడు పలికిన మొట్టమొదటి మాట ఏంటి అంటే, ఫలించండి. ఇక్కడ వివాహపు స్థితిని ఏర్పాటు చేసి ఆ వివాహపు స్థితి నుండి కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆదిలో ఏకత్వము కలిగిన ఆదాముకి తోడుగా భిన్నత్వము కలిగిన అవ్వమ్మని తీసుకొచ్చాడు. నా మాటలు వినాలి మీరు. ఏం చెప్పా? ఏకత్వము కలిగిన ఆదాముకి తోడుగా భిన్నత్వము కలిగిన అవ్వమ్మను తీసుకొచ్చాడు. అర్థమేంటి? ఏకత్వము కలిగిన ఆదాముకి తోడుగా భిన్నత్వము కలిగిన అవ్వమ్మను తీసుకొచ్చాడు. తెలుగులో ఒక సామెత ఉంది, 6 నెలల సావాసం చేస్తే వాళ్ళు అవ్వరు. ఆ సామెత ఎందుకు పుట్టిందో నాకైతే తెలియదు. 6 నెలలు సావాసం చేస్తే వీళ్ళు అవుతారు. నీకు పెళ్ళి ఎంతగానో అవుతుంది? పెళ్ళి అన్నా 20 సంవత్సరాలు. మీ ఆయన ఉన్నాడు ఇక్కడ? గుడికి రాలా? నీ పేరేంటి? పాపమ్మ. గుణంపల్ల గొడవలేని పని, ఊరు కదా. 20 సంవత్సరాల క్రిందట ఆమెకి వివాహం అయింది. ఎవరు సామె చెప్తున్నారు కదా, 6 నెలల సావాసం చేస్తే వాళ్ళు అవుతారని. ఇప్పుడు నేను అడిగాను అనుకో, మరి మీ ఆయన గారు నీ మనస్తత్వం కలిగి జీవిస్తున్నారా, నువ్వు మీ ఆయన గారి మనస్తత్వం కలిగి జీవిస్తున్నావు అంటే ఏం సమాధానం వస్తుంది? ఏకత్వము కలిగి జీవించాలని నువ్వు ప్రసంగాలు చెప్తూ ఉంటారు కదా పెళ్లిలో. భార్యాభర్తలు ఏక మనసు కలిగి జీవించాలని పిల్లలు ప్రసంగాలు చెప్తూ ఉంటారు కదా. ఎక్కడన్నా ఎప్పుడన్నా జరిగిదా? జరగదు గాక
జరగదు. అందుకే చెప్తున్నా, ఏకత్వము కలిగిన ఆదాముకి తోడుగా భిన్నత్వము కలిగిన అవ్వమ్మని తీసుకొచ్చి, అరే అబ్బాయి, ఏకత్వంతో నువ్వు బ్రతకలేవురా, భిన్నత్వం కలిగి ఉండాలి. ఓ అమ్మాయి, నువ్వు భిన్నత్వం కలిగి బ్రతకలేవు, నీకు కూడా ఏకత్వం ఉండాలి. ఇదే వివాహ తత్వము. ప్రైజ్ ది లార్డ్. ఏకత్వము కలిగిన భిన్నత్వము, భిన్నత్వము కలిగిన ఏకత్వమే వివాహపు తత్వము. గుర్తుంచుకోండి, వారు వీరు, వీరు వారు, అవ్వరు అబద్ధాల కష్టం. మీ ఆలోచన విధానం, పురుషుడి ఆలోచన విధానం, మీ శారీరక ధర్మం, పురుషుని యొక్క శారీరక ధర్మం ఒకటి కాదు, కాజాలదు. ఎవరైనా సరే ఏకత్వము మీరు కలిగి ఉండాలి. మీరు రెండు మనసులు ఒకటే అయిపోవాలి. అవ్వండి, అవ్వవుగాక అవ్వవు. ఎందుకంటే మీ మానసికమైన ఆలోచన విధానం, మీ శారీరక ధర్మము అనేది శారీరక స్థితి, పురుషుని యొక్క మానసికమైన స్థితి, పురుషుని యొక్క శారీరక ధర్మము ఒకటి కాదు. అందుకే వివాహం ఏకత్వం కుదరదురా. భిన్నత్వములో ఏకత్వము, ఏకత్వములో భిన్నత్వము వివాహ తత్వముగా అంగీకరించిన వ్యక్తుల వివాహ జీవితమే సంతోషంగా సాగేది. లేదనుకో, మా తాత ఒక మాట చెప్పేవాడు, సంతోషంలో నువ్వు పెళ్లి చేసుకోవాలా, నువ్వు కనుక పెళ్లి చేసుకుంటే వంగుంటే వా గుద్దు, లేస్తే వా గుద్దు, అటు ఆమన్నా కుద్దాలి, ఇటు నువ్వన్నా కుద్దాలి. పనుకోనక్కర్లా, మాటల కలవకపోతే మనస్సుల విభేదం వస్తుంది. అది నీకు జరగలేదు, నువ్వు అదృష్టవంతుడు, నువ్వు సింగల్గానే బతుకుతున్నావు అన్నారు. అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాం, ఇలాంటి వాళ్ళందరూ చూసి దేవునికి వందనాలు, మేము పెళ్లి చేసుకోలేదు. తప్పండి. వివాహము అనేది దేవుడు ఏర్పాటు చేసిన అతి ప్రధానమైనది, ప్రథమమైనది, ప్రాచీనమైనది, పవిత్రమైనది. పవిత్రమైనది. ఒక్కసారి వివాహమైన వాళ్ళందరూ చేతులు పైకెత్తండి. ఎందుకంటే సిగ్గుపడాల్సింది ఏమీ లేదు, చాలా ప్రతి ఒక్కరు కూడా చాలా ముఖ్యం. ఈ వివాహమైన మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నా వివాహపు జీవితము పవిత్రమైన స్థితిలో ఉంది. నవ్వటం కాదు, మనసు పెట్టండి. ఇక్కడ నవ్వాలని వెళ్ళిపోవచ్చు మీరు. నేను సీరియస్ ఉన్నప్పుడు మీరు సీరియస్ ఉండాల్సిందే. నా వివాహపు స్థితి పరిశుద్ధముగా ఉంది అన్నవాళ్ళు కాస్త చేయి పైకెత్తండి. నా ఇక్కడ పరిశుద్ధం అంటే తప్పు లేకుండా ఉండడం కాదు, నేను తర్వాత చెప్తాను. పరిశుద్ధం అంటే ఇప్పుడు ఫిబ్రవరికి రాయబడిన లేక 13వ అధ్యాయం 4వ వచనము. ఫిబ్రవరికి రాయబడిన లేక 13వ అధ్యాయం 4వ వచనం. వివాహము అందరి చేత గౌరవించబడవలేను అని కథోలిక ట్రాన్స్లేషన్ ప్రకారం ఉంటుంది. అదే ప్రొటెస్టెంట్ వాళ్ళ ట్రాన్స్లేషన్ ఏముంటుందంటే వివాహం అన్ని విషయములలో ఘనమైనది అని ఉంటుంది. నెక్స్ట్ ఇదండి అసలు ప్రధానమైనది ఏంటి వివాహ బంధానికంటే నిష్కల్మషమైనదిగా ఉండాలి, కల్మషము లేనిదిగా ఉండాలి వివాహ బంధము. వివాహం అనేది కల్మషము లేకుండా ఉండాలి. ఇక్కడ కల్మషము అంటే ఏంటి? కెన్ ఐ హ్యావ్ ఎ వాటర్? అయితే ఈ నీళ్ళు చెప్తాను. ఈ నీళ్ళ బాటిల్ పెట్టి చూడండి, మామూలు వాటర్, ఇది ప్యూర్ వాటర్ అన్నమాట. జస్ట్ ఓకే, బాటిల్స్కి ఉన్నాయి కానీ మామూలుగా తెల్లటి నీరు. ఈ దీనిలో కొద్దిగా బ్లూ కలర్ కలిపాను అనుకోండి, ఈ నీరు ఏమవుతుంది?
బ్లూ కలర్కి మారుతుంది. ఈ నీరు బ్లూ కలర్కి మారగానే ఇది కల్మషమైపోతుంది. ఇది కల్మషమైపోతుంది. బ్లూ కలర్ ఒక డ్రాప్ కలిపినా, బ్లూ కలర్ ఒక స్పూనుడు కలిపినా, బ్లూ కలర్ ఒక గ్లాసుడు కలిపినా ఈ తెల్లటి నీళ్లు కాస్త బ్లూ నీళ్ళు అయిపోతాయి. ప్యూర్ వాటర్ కాస్త కల్మషమైన నీరుగా మారుతుంది. ఇక్కడ గ్రంథకర్త చెప్తూ ఉన్నాడు హెబ్రీయులకు రాసిన లేఖలో, వివాహము నిష్కల్మషమైనదిగా ఉండాలి. ఈ మన సహోదరులు వాడే బైబిల్లో ఏమని ఉంటుందంటే, పానుపు నిష్కల్మషమైనదిగా ఉండాలి అంటాడు. ఇక్కడ పానుపు అంటే మామూలుగా పెళ్ళైన తర్వాత జరిగే తంతు కాదు, తంతు కానీ దానికి మించినటువంటిది జీవితం. దానికి మించినటువంటిది జీవితం. అంటే వైవాహికపు జీవితము కల్మషము లేకుండా ఉంటే మాత్రమే ఆనాడు దేవుడిచ్చిన ఆశీర్వాదం ఫలిస్తుంది, లేకపోతే ఫలించదు. ఏంటి దేవుడిచ్చిన ఆశీర్వాదం? ప్రప్రథమమైనటువంటి అవ్వాదంకి గో అండ్ మల్టిప్లై, వృద్ధి చెందండి, భూమిని ఆక్రమించుకోండి. ఇక్కడ ఆక్రమించుకోవడం అంటే ఎక్కడ దొరికిన స్థలం అక్కడ ఆక్రమించేసుకోవడం కాదు. ఫలించటం అంటే వృద్ధి చెందటం. ఫలించటం అంటే వృద్ధి చెందటం. ఉదాహరణకి మీరు ఒక మామిడి చెట్టు నాటారు. ఇది మామిడికాయల సీజన్ కాబట్టి చెప్తున్నా. ఈ మామిడి చెట్టు నాటిన ఒక 3 సంవత్సరాల వరకు కాయలు కాయదన్నారు. సరే 3 సంవత్సరాల వరకు దాని వంక అంత పెద్దగా చూడాల. 6వ సంవత్సరం వచ్చింది, కనీసం పూత లేదు, కనీసం పూత లేదు. సరే 7వ సంవత్సరం వచ్చింది, ఏమీ లేదు. అప్పుడు ఆ చెట్టుని ఏమంటారు? ఆ చెట్టుని ఏమని పిలుస్తారు? ఫలించని చెట్టు అంటారా? ఇది మన పరిభాష ఏమని పిలుస్తారు మామూలుగా? అమ్మా మామూలుగా ఏమంటారట? ఫలించని చెట్టు ఏమంటారు? అదే సరిగ్గా గడి చెప్పడే, అదే గొడ్డు మోతు చెట్టు అంటారు. చెప్పడానికి ఎందుకు కంగా ఫీల్ అయిపోతామా? మనం ఇక్కడైతే ఫీల్ అవుతాం, అక్కడైతే ఎక్కడ? మన ఇళ్ళ సందుల్లో, మన ఇళ్ళ దగ్గర ఎంత పొడుగు దాస్తారు చెయ్యి. ఒకసారి మా ఊర్లో, మరి మీ ఊర్లో ఉంటే ఉండవు నాకు తెలియదు కానీ, ఇద్దరు ఉదయం పూట ప్రారంభించారు. ఏంటది మీరు కూడా దెబ్బలాడుకుంటారా మీ ఊరు కూడా? నాకు తెలియదు. మరి దెబ్బలాట ప్రారంభించి 6-7 సంవత్సరాల కింద జరిగిన సంఘటనలన్నీ కూడా వచ్చేస్తానే. తాత ముత్తాతల నుండి జరిగిన సంఘటనలన్నీ వచ్చేస్తానే. ఆ దెబ్బలాట ఉదయం ప్రారంభించి సాయంత్రం వరకు కొనసాగుతూనే ఉంది. సరే కొద్దిగా ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత అమ్మా ప్రశాంతంగా ఉందిరా అనుకున్నా. నాకు మించి వినపడతా ఆగిపోయింది. నేను ప్రశాంతంగా ఉందిగా అనుకున్నా, ఉండలా. మళ్ళీ స్టార్ట్ అయింది. రావణ కాస్త అంటే మీకు తెలుసా? రావణ్ణి తగలబెడతా ఉంటారంట. అది ఎప్పుడు తగుళ్ళు పడుతూనే ఉంటుంది. ఎందుకు ఆగారయ్యా అంటే నోటంటే మాట రాట్లా. తిట్టుకొని గొంతులు పోయాయి. ఇంకే మాట్లాడుతుంది. ఆఖరి వాళ్ళ నోటంటే ఏమవుతుంది? గాలి. మాట్లాడట్లా, గాలి వచ్చేస్తుంది. కర్మల బాబు అనుకున్నా. కొంచెం కొండాక అంటే అరౌండ్ 5:36 ఆ ప్రాంతాల్లో, 5:30 ప్రాంతాల్లో మా దుడ్డు పక్కనే లేదు. ఎలా కాకి ఎక్కడ ఉందో చూసా. కాక అక్కడ ఎందుకు ఉండదు? పక్కన నుంచి
కాక అక్కడే ఎందుకుంటుందో పక్కన ఉంటే. కాబట్టి అమ్మా, మనం మాట అనేటటువంటిది ఎంత భయంకరంగా ఉంటాయి అంటే, సరే పక్కోడితో అనుకుంటే పర్వాలా, జీవితాన్ని పంచుకున్న వాళ్ళను కూడా తిట్టని తల్లులు ఎవరన్నా ఉన్నారా? పోయి చేయతండమ్మా. మీ జీవితాన్ని పంచుకుంటున్న వ్యక్తులను తిట్టని తల్లులు ఎవరైనా ఉన్నారు? కొంచెం చేయొద్దండి. అసలు మా ఆయన నేను ఎప్పుడు ఏమనలేదండి, మా ఆయన నేను కంటికి రెప్పలా చూసుకుంటానండి, మా ఆయన అంటే నాకు ఎంత ప్రేమ అంటే ఏదో అప్పుడప్పుడు ఎప్పుడు చచ్చిపోతాడా అని అంటానండి. అంతేనా? నీకేమంటే దాని గురించి ఇంకేమన్నాండి. మీ నోటి మాటను తదాస్తు అంటే మీరు కుయ్యో మొర్రు అన్నకి ఏమి రాదు. జాగ్రత్త. మాట. ఆది యందు వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కే దేవుడై ఉండెను. 119వ కీర్తన ఒకసారి చూసుకుందాం. 105వ వచనము. 119వ కీర్తన 105వ వచనము. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఎంత గొప్పగా కీర్తనకారుడైన దావీదు మహారాజు చెప్తూ ఉన్నాడు, అయ్యా నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. నేను వెళుతూ ఉంటే, నా జీవిత యాత్రలో, నా జీవిత పయనంలో నేను నడుస్తూ ఉంటే, నీ వాక్కు ద్వారా నేను శుద్ధీకరించబడాలి, నీ వాక్కు ద్వారా నేను నా వెలుగులో నడవాలి, నీ వాక్కు ద్వారా నా బ్రతుకు నేను ముందుకు తీసుకు వెళ్ళాలి. నీ మాటే నా మాటగా, నా మాటే నీ మాటగా దేవా రూపాంతరం చెందేలా నన్ను శుద్ధి చేయి. ఇక్కడ యెషయా గ్రంథము 6వ అధ్యాయపు 1వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. ఉన్నతమైన సింహాసనముపై ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూశాను. అమ్మ వినాలి, వినరా? మీకు స్వామి మేము అలసిపోయాము, మీకు ఆఫ్ చేయండి అంటే చేద్దాం, నేను ఆఫ్ చేసేస్తాను. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఓకే, మీరు కష్టపడి ఉండక్కర్లేదు. స్వామికి అది మాకు ఆలస్యం అవుతుంది, ఆకలేస్తుంది, తినరాలేదు, మీ ఇష్టం స్వామి, ఇంక మీకు చాలు అని మీరు ఆపితే ఖచ్చితంగా నాకు చేసేస్తాను. ఓకే, గుడ్. యెషయా గ్రంథం 6వ అధ్యాయపు 3వ వచనం చదవండి. ఆ దేవదూతలు ఒకరితోనొకరు, సైన్యములకు అధిపతి అయిన ప్రభువు పవిత్రుడు, 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 లోకమంతయు ఆయన మహిమతో నిండి ఉన్నది. ఇదండి. అంటే దేవదూతలు దేవదేవుని దివారాత్రులు గాన ప్రతిగానాలు చేస్తూ స్తుతిస్తూ ఉన్నారు. ఏమని అంటే, సైన్యములకు అధిపతి అయిన లేకపోతే ద మైటీ గాడ్, సైన్యములకు అధిపతి అయిన దేవుడు పరిశుద్ధుడు, 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 లోకమంతయు ఆయన మహిమతో నిండి ఉండెను. చిన్న మాట, మీ ఇల్లు లోకంలోనే ఉందా? మీ ఇల్లు లోకంలోనే ఉందా? ఇక్కడ ఏమంటున్నారు దేవదూతలు? దేవదూతలు ఏమని పాడుతున్నారు? సర్వశక్తిమంతుడు లేదా సైన్యములకు అధిపతి అయినా ఏమని పలుకుతున్నారు? ఓకే, లోకమంతయు అతని మహిమతో నిండి ఉన్నది. ఈ లోకమంతా అన్న దాని దగ్గర మీ గృహాలు, మీ ఇల్లు లోకంలో ఉన్నాయా లేవా? మా ఇల్లు లోకంలో లేదండి, మూని మీద ఉంది అన్న వాళ్ళు చేయొద్దండి. లేవుగా, మన ఇళ్ళన్నీ ఇక్కడే ఉన్నాయిగా. మరి మన ఇళ్ళన్నీ ఇక్కడే ఉంటే లోకమంతయు ఆయన మహిమతో నిండి ఉన్నది అని పలుకుతూ ఉన్న ఆ దేవదూతల పలుకుల సారాంశం, నా ఇంట్లో దేవుని మహిమ కనబడుతుందా? నా ఇల్లు లోకములో ఒక భాగం అయితే, నా ఇల్లు లోకములో ఒక భాగం అయితే,
నా ఇల్లు లోకములో ఒక భాగం అయితే ఆ మహిమ లోకమంతా కూడా ఉంటే, దేవుని మహిమ లోకమంతా ఉందని ఆ దివారాత్రులు ఆ దేవదూతలు దేవుని స్తుతిస్తూ ఉంటే, ఆ మహిమ నా ఇంటిలో ఉందా లేదా? దేవుని మహిమ నా ఇంటిలో ఉందా లేదా? చెప్పాలి మీరే. దేవుని మహిమ నా గృహములో ఉందా లేదా? అసలు దేవుని మహిమ